4వ అధ్యాయం ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 3-4 వచనాలు కలిసి చదువుకుంటాం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 3-4 వచనాలు కలిసి చదువుకుంటాం. వారు సింహాసనం ఎదుటను 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకం నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరునూ ఈ కీర్తన నేర్చుకొనజాలరు. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వారును స్త్రీ సాంగత్యం ఎరగని వారునై ఉండి గొర్రెపిల్ల ఎక్కడికెక్కడికి పోను అక్కడికెళ్ళా ఆయన వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుష్యుల్లో నుండి కొనబడిన వారు. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, యేసు ప్రభువారి శ్రేష్టమైన నామమున ఈ ఉదయకాలం మీ పాదముల చెంత చేరాగులుటకు, మీ నామమును ఘనపరిచి మహింపరచడానికి మీరు మాకిచ్చిన ఆధిక్యతను బట్టి వందనములు. మా ఎడల మీ ప్రేమ అపారమైనది, మా ఎడల మీ ప్రేమ శాశ్వతమైనది, మా ఎడల మీ ప్రేమ అసమానమైనటువంటిది. ప్రాణం పెట్టినంతగా మీరు మమ్మల్ని ప్రేమించినారు. అందును బట్టి మిమ్మల్ని ఎంతో స్తుతించి ఘనపరుస్తూ ఉంటున్నాను. మా రక్షణార్థమై, మా విమోచనార్థమై, మా కొనసాగింపు విషయంలో మీరు చూపుతున్న మీ ప్రేమను బట్టి మిమ్మల్ని ఎంతో స్తుతించి కనపరుస్తూ ఉంటున్నాను. ఇప్పుడు బలను సమీపించక పూర్వం వాక్య వెలుగులో మా జీవితాలు పరీక్ష చేసుకోవడానికై మీరు ఇస్తున్న మరొక అవకాశాన్ని బట్టి వందనములు. దేవా, మేము కూడి వచ్చుట లాభదాయకంగా ఆశీర్వాద కారణంగా చేయండి. చదువుకున్న ఈ లేఖన భాగాన్ని తిరిగి మీ చేతిలో పెట్టుకుంటుండగా మీరే విరిచి ఆశీర్వదించి మాకు వడ్డించండి. ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు మా కన్నులు తెరవండి. నిష్ప్రయోజకమైన దాసుడను బలహీనుడను హద్దుబాట్లు కలిగిన వాడను మీరు బలపరిస్తే కానీ నేను ఏమీ చెప్పచాలను చేయచాలనని నా నిస్సహాయ స్థితిని తెలియచేసుకుంటూ మీ పైన ఆధారపడుతూ ఉంటుండగా కృప చూపించుము. చేరివచ్చిన బిడ్డలతో అయితేనేమి, ఆన్లైన్ ద్వారా ఈ మాటలు ఆలకిస్తున్న ప్రజలతో కూడా మాట్లాడము. యేసు ప్రభు నామమున వందనములతో ప్రార్థిస్తున్నాము తండ్రి. 14వ అధ్యాయం 1వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలబడి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసలేందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. అంత్య దినాన మన ప్రభుతో పాటు మనం ఉండబోతున్నాం. ఇది మనకున్నటువంటి నిరీక్షణ. సియోను పర్వతం మీద గొర్రెపిల్లతో కూడా మనము కూడా ఉండవలసి ఉంది. వారు ఎవరు, వారు ఎలాంటి వారు అన్నటువంటి సంగతులు ఈ 5 వచనాల్లో సంగతులు వివరించాడు. కానీ ఈ ఉదయకాలం మీకు నేను ఒక అంశాన్ని మాత్రమే జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. వారు ఎవరు అనంటే 3వ వచనం మధ్య భాగంలో ఉంది, మీరు చూడండి. భూలోకంలో నుండి కొనబడిన వారు. అట్లాగనే 4వ వచనం చివరి భాగంలో వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషుల్లో నుండి కొనబడిన వారు. సో మెట్టుకు వారు కొనబడిన వారు. ఎక్కడి నుంచి కొనబడ్డారు? భూలోకంలో నుండి కొనబడ్డారు, మనుషుల్లో నుండి కొనబడిన వారు. ఈ టైటిల్ దేవుడు మనకిస్తున్నాడు. మనం ఎవరమనంటే కొనబడినటువంటి వారము. ఇంగ్లీష్లో రెడీమ్డ్ అనే మాట వాడబడింది. విమోచించబడినటువంటి వారము, వెల ఇచ్చి
విడిపించబడినటువంటి వారము అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రెండు మాటలు రెండు దేవుని ఉద్దేశాలని బయలుపరిచేవిగా ఉన్నట్లుగా మనకు కనపడుతుంది. మొదటిగా 3వ వచనాన్ని మనం గమనిస్తే, వారు సింహాసనం ఎదుటను 4 చెవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకంలో నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరును ఆ కీర్తన నేర్చుకొనజాలరు. వీళ్ళని ఎందుకు భూలోకంలో నుండి కొనుక్కున్నాడు అనంటే, పాట పాడడానికి కొనుక్కున్నాడంట. క్రొత్త కీర్తన పాడుతూ ఉంటారు. ఇక 4వ వచనం క్రింది భాగంలో మనుషుల్లో నుండి కొనబడిన వారు అని చెప్తున్నప్పుడు, ఎందుకు కొనుక్కున్నాడు మనుషుల్లో నుండి అంటే అక్కడ చెప్తున్నాడు చాలా తేటగా, దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలంగా ఉండుటకై కొనబడిన వారు. సో ఈ ఉదయకాలం మనం ఈ 2 సంగతులు అర్థం చేసుకోవాలి. ప్రభు చేత నిజంగా మనం కొనబడిన వారమైతే, ఆయన చేత విమోచించబడినటువంటి ప్రజలమైతే, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు మన నుండి దేవుడు? ఏం కోరుతున్నాడు? ఎంత పెట్టుకున్నాడు ఆయన? తన ప్రాణమే పెట్టుకున్నాడు కదా. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు, కానీ అమూల్యమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మీరు విమోచించబడతారు. ప్రభువు మనల్ని కొన్నప్పుడు తన ప్రాణమే పెట్టాడు మన కొరకు. అంత క్రయమిచ్చి మనల్ని కొనుక్కోవటంలో ఆయన ఉద్దేశం ఏంటి అని ఆలోచిస్తే, మొట్టమొదటిగా క్రొత్త పాట నేర్చుకోవాలంట. పాట పాడడం దేని గురించి మాట్లాడుతుంది అనంటే, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో ప్రభు చెప్పాడు, మీలో ఎవరికైనా శ్రమ కలిగిన వాడు ప్రార్థన చేయవలను, సంతోషం కలిగిన వాడు పాటలు పాడవలను అని. పాటలు సంతోషానికి గుర్తు, ఆనందంగా ఉండే జీవితానికి గుర్తు. కనుక ఇప్పుడు దేవుడు మనల్ని ఎందుకు కొనుక్కున్నాడు అనంటే, ఎప్పుడు పాటలు పాడేదానికి, ఎప్పుడు ఆనందంగా ఉండేదానికి, సంతోషంగా ఉండేదానికి ప్రభు మనల్ని కొనుక్కున్నాడు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. దేని బట్టి మనం సంతోషించగలుగుతాం అంటే, మొట్టమొదటిగా ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9, 10 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుతాం. ఆ పెద్దలు, నీవు గ్రంథంను తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడేవారిలోను ప్రతి ప్రజల్లోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేస్తేవి గనక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. చెప్పండి, మనం ఎందుకు పాడాలంట పాట? ఎందుకు పాడాలి? ఆయన మనల్ని కొన్నాడు కాబట్టి. ఆయన మనల్ని కొన్నాడు. తన స్వరక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడే వారిలోనూ ప్రతి ప్రజలోనూ దేవుని కొరకు మనుషులను కొని. సో ఈ మొట్టమొదటిగా ఇప్పుడు మనం ప్రభువుని ఆరాధించడానికి ఉన్నటువంటి హేతువేది అనంటే, మన రక్షణకై మనం ప్రభువును స్తుతించేటువంటి వారంగా మనం ఉంటాం. రక్షణను బట్టి కలిగినటువంటి ఆనందం, ఆ ఆనందాన్ని బట్టి మనం పాడేటువంటి పాట. పేతురు రాస్తూ అంటాడు కదా, పేతురు 1వ అధ్యాయం 8, 9 వచనాల్లో, మీరు ఆయనను చూడకపోయినను, మీరు ఆయనను కన్నులారా చూడకపోయినను మీరు ఆయన యందు విశ్వాసం ఉంచుచున్నారు కనుక మీ విశ్వాసమునకు కలుగు ఫలము అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పన శక్యమును మహిమాయుక్తమునైన సంతోషం గలవారై ఆనందిస్తూ ఉన్నారు. ఒక విశ్వాసి ప్రభులో ఆనందించడానికి ఉన్నటువంటి కారణం తన రక్షణే. దేవుడు తనకిచ్చినటువంటి ఈ రక్షణ.
నిజంగా రక్షణ అనుభవంలోనికి వచ్చినటువంటి వారు ఈ అనుభవంలోనికి వస్తారు. రక్షణ వారిని చెప్పనశక్యమైన మహిమాయుక్తమైన ఆనందంలోనికి నడిపిస్తుంది. అందుకే ప్రకటనలో కూడా మనం చూస్తాం, వాళ్ళు ప్రభువును ఆరాధిస్తూ వచ్చినప్పుడు మా రక్షణకై దేవునికి స్తోత్రం అని కూడా వాళ్ళు చెప్తూ ప్రభువును ఆరాధిస్తున్నట్లుగా మనం చూడవచ్చు. కనుక ఒక విశ్వాసి తాను పాట పాడడానికి ఉన్నటువంటి మొదటి హేతువు తన రక్షణే. ఒకవేళ దేవుడు నిన్ను రక్షించి ఉంటే నువ్వు నిశ్చయంగా ఆయనకు గాన ప్రతిగానాలు చేయవలసినటువంటి వాడవుగా ఉన్నావు. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 23 నుండి 25 వచనాలు. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 23 నుండి 25 వచనాలు. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాల్లో వేసి భద్రంగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలికి చెరసాల్లోనికి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించాడు. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. సో దీన్ని బట్టి మనం ఏమని చెప్పుకోవాలి చెప్పండి? ఈవెన్ ఇన్ అడ్వర్సరీ సర్కమ్స్టాన్సెస్, వ్యతిరిక్తమైనటువంటి పరిస్థితుల్లో కూడా మనం పాటలు పాడాల్సిందే. వ్యతిరిక్తమైన పరిస్థితి ఎందుకు కొనుక్కున్నాడు మనల్ని? మన రక్షణకై ప్రభును స్తుతించడానికి. రెండవది, మన జీవితంలో దేవుడు అనుమతించే ప్రతి వ్యతిరిక్త పరిస్థితిని బట్టి కూడా ప్రభువును మనం స్తుతించడానికి. ఆ సందర్భాల్లో కూడా మనం పాటలు పాడాల్సినటువంటి వారుగా ఉన్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణంగా పోయబడినను నేను ఆనందించి మీ అందరి యందు, పౌలు చెప్తున్నాడు, నేను ఆనందించి మీ అందరి యందు నేను సంతోషిస్తాను. ఎప్పుడంట? మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణంగా పోయబడినను. చాలాసార్లు మనకు మనం సేవ చేసుకొని ఆనందపడతాం, మనకు మనం సేవ చేసుకొని ఆనందపడతాం. కానీ ఇతరుల కొరకు సేవ చేసి ఇతరులను సేవించేటువంటి విషయంలో ఒక యాగంలాగా చేసి ఇతరులను సేవించేటువంటి విషయంలో పానార్పణంగా పోయబడి ఆనందించగలుగుతామా? అంటే ఇతరుల యొక్క సేవ విషయంలో మన ప్రాణాన్ని సైతం పణంగా పెట్టే పరిస్థితి వస్తే పౌలు అంటున్నాడు, నేను ఆ విషయంలో చాలా ఆనందపడతాను, చాలా సంతోషపడతాను. కనుక సేవలో చేయవలసిన సమర్పణను బట్టి ఆనందించడం అని చెప్పుకోవాలి. మొదటిది మన రక్షణను బట్టి ఆనందించాలి. రెండవది వ్యతిరిక్తమైనటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభునందు ఆనందించాలి. మూడవది ఇతరులకు సేవ చేసే ప్రక్రియలో ఒకవేళ ప్రాణం కూడా పెట్టవలసి వస్తే దానిలో ఆనందించాలి. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. అందరు కలిసి చదువుకుంటాం. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను. దీన్ని బట్టి మనం ఏం చెప్పుకోవచ్చు? 4వదిగా కరువులో ఆనందించుట. ఏమంటున్నాడు? ద్రాక్ష చెట్లు పూయకపోయినా, అంజూరపు చెట్లు ఫలింపకపోయినా, ఒలీవ చెట్లు కాపు లేకపోయినా, చేనులో పైరు రాకపోయినా, గొర్రెల దొడ్లో లేకపోయినా, సాలలో పశువులు లేకపోయినా, నా రక్షణకర్త యెహోవా యందు నేను ఆనందిస్తాను. సో నిజంగా దేవుని చేత విమోచించబడినటువంటి వారి జీవితాల్లో
అన్ని పరిస్థితుల్లో వాళ్ళు ప్రభువుకు పాటలు పాడగలరు, ప్రభువునందు ఆనందించగలరు. అందరికంటే గొప్పవాడు యోబు గారు. మొదటి అధ్యాయం 21వ వచనంలో ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. అంటే పోయినప్పుడు స్తుతించడం. సర్వసాధారణంగా వచ్చినప్పుడు స్తుతిస్తాం, కానీ ఇచ్చినప్పుడు స్తుతిస్తాం, కానీ తీసేసినప్పుడు మన దగ్గర నుంచి పోయినప్పుడు ఆనందించగలుగుతామా? సో యోబు తనకున్నదంతా పోయిన తర్వాత కూడా యెహోవాను స్తుతిస్తున్నట్లుగా మనకు కనపడుతుంది. 16వ కీర్తన 11వ వచనం. కీర్తనలు 16, 11వ వచనం. అందరు కలిసి చదువుదాం. జీవ మార్గమును నీవు నాకు తెలియచేస్తావు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్య జీవ మార్గమును నీవు నాకు తెలియచేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. అంటే ప్రభు మార్గాల్ని బట్టి ఆనందించటం, ప్రభు మార్గాల్ని బట్టి ఆనందించటం. ప్రభు ఎక్కడికి మనల్ని తీసుకుని వెళ్ళినా, ఏ పరిస్థితుల నడమ మనల్ని నడిపించినా, ఆ పరిస్థితులను బట్టి ప్రభునందు ఆనందించటం. మీరు చెప్పండి, ప్రభు యొక్క మార్గాలు ఆనందించేదానికి అనుకూలమైన పరిస్థితులేనా? దావీదు రాస్తూ అంటాడు కదా, గాఢాంధకారపు లోయలో నేను సంచరించవలసి వచ్చింది. 66వ కీర్తన అదే దావీదు రాస్తూ అంటాడు, ప్రభా మేము నిప్పులలోనూ నీళ్లలోనూ పడితిమి, నరులు మా నెత్తి మీదికి ఎక్కునట్లు చేస్తేవి, అయిన నువ్వు నా సమృద్ధి గల చోటుకి మమ్మను నడిపించి ఉన్నావు. సో క్రైస్తవుని యొక్క మార్గం సులభమైంది కాదు. నిప్పుల్లో పడినట్టు ఉంటుంది, నీళ్ళల్లో పడినట్టు ఉంటుంది, మనుషులు నెత్తి మీదకి ఎక్కినట్టు ఉంటుంది. చాలా కష్టాలు గుండా మనం వెళ్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఇప్పుడు కీర్తనకారుడు ఏమంటున్నాడు? జీవ మార్గమును నీవు నాకు తెలియచేసేదవు, నీ సన్నిధిలో నాకు సంపూర్ణ సంతోషం ఉంది, ఆనందించగలుగుతున్నాను. నువ్వు నడిపిస్తున్నటువంటి మార్గాలు గుండా నేను వెళ్తున్నప్పుడు ఆనందంగా వెళ్తా ఉన్నాను. అది కష్టమైన, ఇబ్బందికరమైన ఎటువంటి పరిస్థితి అయినా, ఆ మార్గంలో ఎంత క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చినా ఐఎమ్ సో హ్యాపీ, చాలా ఆనందంగా ఉన్నాను. అది దావీదు చెప్తున్నటువంటి మాట. మత్తయి సువార్త 26వ అధ్యాయం 30వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 30వ వచనం. అందరికి కలిసి చదువుకుంటాం. 26వ అధ్యాయం 30వ వచనం. అంతటా వారు కీర్తన పాడి, ఎప్పుడు ఇది మరుసటి రోజు సిలువకు అప్పగించబడతాడు. సిలువకు అప్పగించబడేటువంటి ముందు రోజు ఏం పాడుతున్నారంట? కీర్తన. మనకే ఎవరన్నా చెప్తే రేపు వేసేస్తారు నిన్ను అంటే ఈరోజు పాడతామా, ఏడుస్తామా? సిలువ మరణానికి పోతూ తనకు తెలుసు బాగా. చూడండి, యోహాను సువార్త 18వ అధ్యాయం. యోహాను సువార్త 18వ అధ్యాయం 4వ వచనం. అందరికి కలిసి చదువుదాం. యేసు తనకు సంభవింపబోవున అన్నీ ఎరిగిన వాడై వారి యొద్దకు వెళ్ళి, మీరెవరిని వెదుగుచున్నారని వారిని అడిగాను. సంభవింపబోవునవన్నీ ఎరిగిన వాడై. తను సిలువేయబడిపోతున్నాడన్న సంగతి ఎరిగినప్పుడు పాటలు పాడగలరా? సిలువ మరణం మన ముందుంది అన్నప్పుడు పాటలు పాడగలమా? ఇప్పుడు వీటన్నిటిని బట్టి మనం ఆలోచిస్తే, మీరు చెప్పండి, మనం దుఃఖపడాల్సిన సందర్భం ఏది? మనం దుఃఖపడాల్సిన సందర్భం ఏది? ఎప్పుడు దుఃఖపడడానికి లేదు. దేన్ని బట్టి కూడా దుఃఖపడడానికి లేదు. ఈవెన్ మన ఆప్తుల్ని పోగొట్టుకుంటే కూడా మనం దుఃఖపడడానికి లేదు. అన్ని వేళలా పాటలు పాడుతూనే ఉండాలి, స్తుతిస్తూనే ఉండాలి.
ఆది నాన్న సియోను పర్వతం మీద ప్రభుతో పాటు నువ్వు కూడా కనపడాలి, గొర్రెపిల్లతో పాటు నువ్వు కూడా కనపడాలి అనంటే నువ్వు ఏడిచే వ్యక్తివిగా కాదు, పాటలు పాడే వ్యక్తిగా ఉండాలా. నేను అనుకుంటాను ఏడ్చే వాళ్ళందరినీ ఇక్కడే ఉండండి, కొంతకాలం ఏడవండి అని వదిలిపెట్టేస్తాడేమో, ఎత్తబడరేమో, ప్రభు చెంతకు వెళ్ళరేమో. కానీ ఇప్పటి నుంచన్నా సంతోషపడేది నేర్చుకుందాం. దీన్ని బట్టి సంతోషపడాలంటే ఇప్పుడు చెప్పాను కదా, ప్రతికూల పరిస్థితుల్లో సంతోషపడాల్సిందే, లేమిలో సంతోషపడాల్సిందే, ఎడబాటులో సంతోషపడాల్సిందే, కష్టాల్లో వ్యతిరేక్త పరిస్థితుల్లో సంతోషపడాల్సిందే. వాట్ నాట్, ఒకవేళ సిలువ మన ముందుంటే కూడా సంతోషపడాల్సిందే. అందుచేత నేను ఏడవడానికి ఇది కారణం అని నువ్వు చెప్పడానికి ఏ సాకు లేదు. నేను పాటలు పాడకపోవడానికి ఇది హేతువైంది అని చెప్పడానికి లేదు. 119వ కీర్తన 54వ వచనంలో దావీదు అంటాడు, యాత్రికుడనైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయను. 55వ వచనంలో చెప్తాడు, రాత్రి వేళ నేను నీ నామస్మరణ చేసేదను. యాత్రికుడనైన నేను నా బసలో పాటలు పాడడానికి ఏమి హేతు అయింది? ఎన్ని బాధలు అనుభవిస్తున్న నేను పాటలు పాడడానికి హేతు ఏమైంది అనంటే, నీ కట్టడలు, నీ ధర్మశాస్త్రం. మరొక చోట రాస్తాడు, అది నన్ను ఆదరించి ఉండకపోతే నేనేమైపోయేవాణ్ణు. అది నన్ను ఆదరించి ఉండకపోతే. రాత్రి వేళ నేను నీ నామస్మరణ చేస్తాను. ఎప్పుడు పాడుతున్నాను నేను పాటలు అంటే రాత్రి వేళ పాడుతూ ఉన్నాను. రాత్రి అంటే చీకటి, దిక్కుతోచని పరిస్థితి, ఏమీ కనపడదు, ఏమీ అర్థం కాదు, మైండ్ బ్లాక్ అయిపోతుంది. అటువంటి పరిస్థితుల్లో నేను ఏడవడం లేదు, కూర్చొని నేను ఆనందిస్తున్నాను, ఆయనకు పాటలు పాడుతున్నాను. ఇది దావీదు చెప్తున్నటువంటి మాట. దేవుడు అందుకొరకు నిన్ను విమోచించాడు, అందుకొరకు నిన్ను కొనుక్కున్నాడు. నూతన గీతం, క్రొత్త గీతం. మాలో చెప్పాలంటే ఈ క్రొత్త గీతం అంటే ఏంటంటే క్రొత్త క్రొత్త అనుభవాలతో వచ్చేటువంటి గీతాలు ఇవి. అంతవరకు నాకు కరువు అంటే ఏంటో తెలీదు. ఇప్పుడు దేవుడు కరువు తీసుకొచ్చాడు, కరువు టేస్ట్ చేయించాడు. ఆ కరువును టేస్ట్ చేసి పాడే పాట, ఇట్స్ ఎ న్యూ సాంగ్. ఇట్లాంటి పాట ఎప్పుడు నేను పాడలేదు. దేవుడు నా జీవితంలో ఎడబాటు చేశాడు. ఎడబాటును అనుభవించిన తర్వాత నేను ఇప్పుడు ప్రభువుకు పాడుతున్నటువంటి పాట ఇది. విశ్వాసలంగా రీతిగా ఉన్నామా? నూతన గీతాన్ని పాడేవారంగా ఉన్నామా? ప్రభు మనల్ని కొనుక్కుంది, ప్రభు మనల్ని విమోచించింది ఆ ఉద్దేశంతో. కనుక మనం ప్రభువుకు పాటలు పాడేవాళ్ళంగా ఉండాలి, ఎప్పుడూ ఆనందించే వాళ్ళంగా ఉండాలి. తాత్కాలికమైన దుఃఖం కలిగిన ఎట్లా ఉండాలి చెప్పండి? ఏడుపు రాత్రి వచ్చినను ఉదయమే మళ్ళీ సంతోషం రావాలి. ఏడుపు రాత్రి మొదలై దినాలు గడిచిపోకూడదు. మళ్ళీ పొద్దున్న లేచి ఏడిచి, మళ్ళా రాత్రి ఏడిచి, మళ్ళా పొద్దున ఏడిచి కాదు. చదవండి అన్నమాట 30వ కీర్తన 30వ కీర్తన 11, 12 వచనాలు కలిసి చదువుకుంటాం. నా ప్రాణము మౌనంగా ఉండక నిన్ను కీర్తించున్నట్లు నా అంగలార్పును నీవు నాట్యంగా మార్చున్నావు. నా గోనె పట్టె విడిపించి సంతోష వస్త్రం ధరింపచేసి ఉన్నావు. యెహోవా నా దేవ, నిత్యము నేను నిన్ను, యెహోవా నా దేవ, అప్పుడప్పుడు నేను నిన్ను స్తుతించదను అని రాసుంటే బాగుండు కదా. యెహోవా నా దేవ, నిత్యం నేను నిన్ను స్తుతిస్తాను. ఏ అనుమానం లేదు, నాకేం ఏడుపు రాలేదని కాదు, రాత్రి ఏడుపు వచ్చింది.
కానీ ఉదయాన్నే దాన్ని సంతోషంగా మార్చావు. రాత్రి అంగలార్పు కలిగింది నాకు, కానీ ఉదయాన్నే నాట్యం చేసేటట్టుగా చేసావు. నాట్యం చేసేది ఎప్పుడండి? ఆనందంలో ఉచ్చస్థాయి కదా. మామూలు ఆనందం వస్తే పెద్ద ఒళ్ళేం కదలదు. ఆ మిత ఆనందం కలిగిందంటే తెలియకుండానే డ్యాన్స్ వచ్చేస్తూ ఉంటుంది. అది ఆనందం అంటే. దావీదు అంటున్నాడు, అట్లాంటి ఆనందంలోకి తీసుకొచ్చావు నన్ను. కనుక మన జీవితాల ద్వారా రుజువుపరచాల. పరిస్థితులు ఏవైనా, ఎటువంటి పరిస్థితులున్నా ప్రభులో మనం ఆనందించడం అనేది నేర్చుకోవాలి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. క్షమించండి, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం. అందరూ కలిసి చదువుకుంటాం. ప్రకటన 14:4. వీరు స్త్రీ సాంగత్యం అపవిత్రులు కాని వారును, స్త్రీ సాంగత్యం ఎరగని వారినండి, గొర్రెపిల్ల ఎక్కడెక్కడికి పోనో అక్కడికెళ్ళా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకు, గొర్రెపిల్ల కొరకు ప్రథమ ఫలంగా ఉండుటకై మనుషుల్లో నుండి దేవుని కొరకు, గొర్రెపిల్ల కొరకు ప్రథమ ఫలంగా ఉండడానికి కొనుక్కున్నాడట. భూలోకం నుండి ఎందుకు కొనుక్కున్నాడు? పాటలు పాడడానికి కొనుక్కున్నాడు. మనుషుల్లో నుండి దేవుడు ఎందుకు కొనుక్కుంటున్నాడు? మనం ఆయనకు ప్రథమ ఫలంగా మనం ఉండేదానికి. ఈ ప్రథమ ఫలము అనేటువంటి మాట చాలా భావగర్భితమైనటువంటి మాట. ఇందులో చాలా చాలా భావాలు ఇమిడ్చబడి ఉన్నాయి. మొట్టమొదటిగా ప్రథమ ఫలము అనేటువంటిది దేని గురించి మాట్లాడుతుంది అని అంటే, ప్రభువుకు మనం ఇచ్చే ప్రథమ స్థానాన్ని గురించి మాట్లాడుతుంది. దేవుడు ఎందుకు మనల్ని కొనుక్కున్నాడు అనంటే, అన్ని విషయాల్లో మనం ఆయనకు ప్రథమ స్థానం ఇవ్వాలి. కొలస్సీ 1:18 చెప్పండి చూడకుండా. సంఘమును శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నింటిలో ప్రాముఖ్యం కలుగు నిమిత్తం. ఒక విశ్వాసి తన జీవితంలో దేవుని చేత నేను కొనబడ్డాను అని చెప్పేటువంటి విశ్వాసి తన జీవితంలో హీ షుడ్ గివ్ ప్రీఎమినెన్స్ ఇన్ ఆల్ థింగ్స్. అన్ని విషయాల్లో కూడా ప్రథమ స్థానం ఆయనకి ఇవ్వాలి. చాలాసార్లు మీకు చెప్తున్నాను, ఆయన పేరు అద్వితీయుడు. అంటే అర్థం ఏంటంటే ద్వితీయుడు కానివాడు, రెండవవాడు కాదు. నువ్వు ఆయనను 2వ స్థానంలో పెట్టినా, 3వ స్థానంలో పెట్టినా, 4వ స్థానంలో పెట్టినా, ఏ స్థానంలో పెట్టినా ఆయన ఫిట్ కాడు. ఆయన ఫిట్ అయ్యేది ప్రథమ స్థానంలోనే, ఫస్ట్ ప్లేస్లోనే ఫిట్ అవుతాడు ఆయన. మరి నీ జీవితంలో ఆయన ఏ స్థానంలో ఉన్నాడు? నువ్వు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావు ఆయనకి? యోహాను సువార్త 24వ అధ్యాయం. యోహాను సువార్త 24వ అధ్యాయం. క్షమించండి, 21వ అధ్యాయం. యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనం. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? మనకు తెలుగు బైబిల్లో వీరికంటే అనేటువంటి మాట వాడబడింది. ఇంగ్లీష్ బైబిల్ ఏమంటుందంటే వీటికంటే ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా. సో రెండూ మనం తీసుకుంటే ఎవరికన్నా, దేనికన్నా నీ జీవితంలో యేసయ్యను ఎక్కువగా ప్రేమించేవాడుగా ఉన్నాడు. ఇప్పుడు ఒకవేళ ప్రభు ప్రశ్న వేస్తే, దీనికంటే ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటే, అవును ప్రభా, దీనికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను నేను. ఒకవేళ వీరికంటే ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అనంటే, ఎస్, వీరికంటే నీవే నాకు ఎక్కువ అని చెప్పగలిగే స్థితి ఉండాలి. సో ప్రేమించబడే విషయంలో ఆయన ఫస్ట్ ప్లేస్ కోరుతున్నాడు. నా తర్వాతనే నువ్వు ఎవరినన్నా ప్రేమించాల్సింది. మన యథార్థంగా చెప్పగలమా, ప్రభా
నీవే నా హృదయంలో ఫస్ట్ ప్లేస్ అయ్యా, నీ తర్వాతే ఎవరైనా, నీ తర్వాత ఏదైనా అని చెప్పగలిగేటువంటి స్థితి మన జీవితంలో ఉండాలి. సో ప్రథమ ఫలం మొట్టమొదటిగా దాని గురించి మాట్లాడుతూ మత్తయి సువార్త 6:33లో కూడా చెప్పాడు కదా, ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు. సో మనం మొట్టమొదటిగా వెతకాల్సింది ఎవరిని? ఆయనను, ఆయన రాజ్యాన్ని వెతకాల. సో ఈ విషయంలో మనందరం కూడా తప్పిపోతున్నటువంటి వారంగానే కనపడతాం. ఆయనకంటే ఏదో ఉంటుంది మనలో కొంచెం ఎక్కువగా ప్రేమించేటువంటిది. మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పడం లేదు, కానీ కొన్నిసార్లు మనం ఆయనకంటే ఎక్కువగా దేన్నైనా ప్రేమిస్తే దాన్ని కూడా తీసేస్తాడంట. యాకోబు యోసేపుని ఎక్కువగా ప్రేమించి రంగురంగుల చొక్కాయి ఒకటి తొడిగిచ్చాడు. మిగిలిన వారందరికంటే ఎక్కువగా ప్రేమించాడు యోసేపు. ఏమైంది చెప్పండి? యాకోబు ఏ తీర్మానానికి వచ్చాడంటే, నిశ్చయంగా నా కుమారుని దుష్ట మృగములు చీల్చివేసినాయి. ఒక కంక్లూషన్కి వచ్చేసాడు. అంటే మానసికంగా హి హస్ లాస్ట్ హిస్ సన్. తన కుమారుని పోగొట్టుకున్నాడు. తన కుమారుడు బ్రతికున్నాడు అన్నటువంటిది కలలో కూడా ఇప్పుడు ఊహించలేడు. అది అయిన తర్వాత వదిలిపెట్టాడా, మళ్ళీ బెన్యామీన్ను ప్రేమించడం ప్రారంభించాడు. ఎంత ప్రేమించాడు అనంటే యాకోబు ప్రాణం, బెన్యామీను ప్రాణం పెనవేసుకున్నాయంట. ఇప్పటికీ రాలేదా నీకు బుద్ధి అని మళ్ళీ పాఠం నేర్పించాడు యాకోబుకు. ఇప్పుడు యోసేపు చెప్తున్నాడు, మీ తమ్ముడన్న బెన్యామీన్ని తీసుకొస్తే కానీ మీకు దాన్ని మేము పోండి అన్నాడు. అంటే వీళ్ళు పాపం వచ్చారు, చెప్పారు, బాబు నేను మాత్రం వాడిని పంపలేను, యోసేపుని ఇప్పటికే పోగొట్టుకున్నాను, నేను బెన్యామీన్ను పంపలేను అంటే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? నోరు మూసుకొని కూర్చొని ఉన్నారు. తెచ్చిన సరుకంతా అయిపోయింది. అయిపోతే ఇప్పుడు పిలిచి అడుగుతున్నాడు, రేపు ఇరండి రానంటే ఖచ్చితంగా చెప్పాడా మాకు మీ తమ్ముడైన వాడు ఉంటే. అసలు ఎవడురా మీకు చెప్పమంది మీకు తమ్ముడు ఉన్నాడు అని అంటే, మేమేం చేయమంటావు సార్, ఆయనే అడుగుతున్నాడు మీకు ఇంకోడు ఎవడన్నా ఉన్నాడా, ఇంకొక తమ్ముడు ఎవడన్నా ఉన్నాడా అని ఆయనే అడుగుతుంటే ఏం చెప్తాం చెప్పక. కాబట్టి ఇప్పుడు బెన్యామీనుని పంపకపోతే మేము పోలేము. సర్లే తీసుకోపోండి, నెరసిన వెంట్రుకలతో సమాధి లేకపోతానులే, తీసుకోపోండి అని నిష్ఠూరంగా మాట్లాడి పంపించేశాడు బెన్యామీను. ఏం చెప్పగోరుతున్నానంటే, ప్రభువు తప్ప ప్రథమంగా ఆయనను ప్రేమించాలి. ఆయన తర్వాత ఎవరైనా మనం. అది మన జీవితాల్లో రుజువుపరచాలి. దేవుని చేత నిజంగా కొనబడిన వాడవా? అట్లాగైతే ఆ విషయాన్ని రుజువుపరచు. ఒకవేళ ప్రభు ఇంకొకళ్ళు ఎవరైనా నిలబడి నేనా అయినా అని అడిగారనుకో, చెప్పగలగాలి నాకు ప్రభువే మొదట. అది నీ భర్త కావచ్చు, నీ భార్య కూడా కావచ్చు, గుర్తుపెట్టుకోండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9-10 వచనాలు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9-10 వచనాలు కలిసి చదువుకుంటాం. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగంనిచ్చి యెహోవాను ఘనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉండును, నీ గానుగల్లో నుండి క్రొత్త ద్రాక్ష రసము పైకి పడలేదు. మొట్టమొదటిది ఫస్ట్ ప్లేస్, రెండవది ఫస్ట్ పోర్షన్. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలం ఎవరికి ఇవ్వాలా? కొంతమందికి మంచి లక్షణం ఉంటుంది. ఏం లక్షణం అంటే, వాళ్ళకి జీతం రాగానే ముందు ప్రభు భాగం తీసి పక్కన పెట్టేస్తారు. సోమవారం వచ్చింది జీతం, మరి ఆదివారం వరకు దాన్ని ముట్టుకోకూడదు, ప్రభు భాగం పక్కన. ఈ మధ్యలో ఏదో అక్కర వచ్చింది, శోధన వస్తుంటుంది, మళ్ళీ అడ్జస్ట్ చేస్తాలే ప్రభా, లెట్ మీ యూజ్ దిస్ అనకూడదు. ప్రభు భాగం ప్రభుది.
అట్లా ఆయనను గౌరవించాలంట, అట్లా ఆయనను సన్మానించాలంట, అట్లా ఆయనను మహిమపరచాలంట. మరి మన రాబడి అంతట్లో ప్రథమ భాగాన్ని ప్రభువుకు మనం ఇవ్వగలుగుతున్నామా? ఈ ప్రథమ భాగము అని చెప్తున్నప్పుడు ఎంత ఇవ్వాలండి ప్రథమ భాగంలో అంటే చెప్పాడు కదా, ఎంత ఇవ్వాలా? దశమ భాగం దేవునికి ఇవ్వాలి. మలాకి 3:10 చెప్పాడు, నా మందిరంలో సమృద్ధిగా ఆహారం ఉండినట్లు ఏం చేయాలంట? దశమ భాగం దేవుని ఇంటికి తీసుకొని రావాలి. కొంతమంది ఏమంటారంటే ఇది పాత నిబంధన కాలానికి సంబంధించిందే కదా దశమ భాగము, క్రొత్త నిబంధనలో ఎక్కడైనా ఉందా ఆ మాట అని అడుగుతారు. క్రొత్త నిబంధనలోకి వస్తే మీరు కొంచెం ఎక్కువ ఇబ్బందులు పడతారని చెప్తున్నాను. మొట్టమొదటి చదవండి మత్తయి సువార్త 23వ అధ్యాయం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం కలిసి చదువుకుంటాను. 23వ వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టిది, వాటిని మానక. వేటిని మానక? వేటిని మానక? పుదీనాలో జీలకర్రలో సోపులో అన్నిట్లో దశంభాగం ఇస్తున్నారు కదా, వాటిని మానక వీటిని కూడా చేయాలి అని చెప్తున్నాడు. ఇది కొరింథీల్లోనికి వచ్చేసరికి ఏం చెప్తాడంటే, ఒకని కలిమి విస్తరించిన కొలది ఇవ్వాలంట. ఒకని కలిమి విస్తరించిన కొలది ఇవ్వాలి. అకార్డింగ్ టు యువర్ రిచెస్ మనం ఇవ్వాల్సి వస్తుంది. ఇంకా దానికి ఆయన పరిమితి ఏమి విధించలేదు. మినిమం దశంభాగం, మ్యాక్సిమం ఎంత అయినా ఇవ్వచ్చు. ఇప్పుడు మ్యాక్సిమానికి కూడా ఒకవేళ పెట్టాడు అనుకో ఆయన స్లాబ్, కష్టమే కాదు కదా. 50% నాది 50% మీది అన్నాడు అనుకో, చాలా ఇబ్బందులు పాలవుతాం అనుకుంటా కదా. కానీ ఏం చెప్తున్నాడు చెప్పండి, ప్రథమ ఫలాన్ని దేవునికి ఇచ్చిన ఒకవేళ ఆయనను గణపరచడం నేర్చుకుంటే నీ కొట్లు ద్రాక్షారసంతో నింపబడతాయి. చాలా పర్యాలు మన జీవితాల్లో కొరతలు అనుభవించడానికి కారణం, లేమి అనుభవించడానికి కారణం ఏంటంటే, ప్రభువుకి ఇవ్వాల్సింది ప్రభువుకి ఇవ్వం గనక. అమ్మో ఇది ఇస్తే అట అని అనుకుంటావు కాబట్టి నీకు వచ్చేది కూడా ఏమాత్రం సరిపోదు. ఎప్పుడు చెల్లులు పడ్డ సంచులు వేసినట్టే మన జీతం అంతా ఉంటుంది. ఎందుకు ఖర్చు అయిపోతుందో తెలియదు, ఎందుకు నష్టం కలుగుతుందో తెలియదు. ఇక్కడ బిగబట్టేసరికి తీసుకుపోయి డాక్టర్ గారికి కట్టాల్సి వస్తూ ఉంది. ఇక్కడ 10% బిగబడితే అక్కడేమో 20%, 30% ఖర్చు అయిపోతుంది. నేను ఎప్పుడు దీని మీద మాట్లాడాను, ఎందుకు అవకాశం వచ్చింది కదా మాట్లాడుతున్నాను. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలం దేవునికి ఇచ్చి దేవుని ఘనపరచడం అనేది నేర్చుకోవాలి. అసలు మనమే ప్రథమ ఫలంగా ఉండాలని ప్రభు కోరుతూ ఉంటే, నీ రాబడిలో ప్రథమ ఫలం ప్రభుకి ఇవ్వడం పెద్ద గొప్ప సంగతి కాదు కదా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, క్షమించండి, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. మొదటి పేతురు 4వ అధ్యాయం 10-11 వచనాలు కలిసి చదువుకుంటాం. 10-11 వచనాలు. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులండి, ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకరికొకడు ఉపచారం చేయడి. ఒకడు బోధించినట్లా దేవోక్తులను బోధించినట్లు బోధింపవలను, ఒక ఉపచారం చేసినట్లా దేవుడు అనుగ్రహించు సామర్థ్యం నుండి చేయవలను. ఇందువలన దేవుడు అన్నింటిలో యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగ యుగములు మహిమయు ప్రభావము ఆయనకుండును గాక. సో దేనిలో మనం ప్రథమ ఫలం ప్రభుకి ఇవ్వాలి అంటే, ఈవెన్ ఇన్ అవర్ టాలెంట్స్,
దేవుడు మనకిచ్చినటువంటి తలాంతుల్లో కూడా ప్రథమంగా దేవుని కొరకు మనం దాన్ని వాడాలి. కొంతమందికి మంచి రాగం ఇస్తాడు దేవుడు, చక్కగా పాటలు పాడేటువంటి తలాంతు ఇస్తాడు. వీడిపోయి సినిమా పాటలు పాడుతుంటారు. ఎవరి కొరకు ఇచ్చాడు? ఎవరి కొరకు ఇచ్చాడు దీన్ని? కొంతమంది చక్కగా వాయిద్యాలు వాయించేదవచ్చు. ఎవరి కొరకు ఇచ్చాడు? ప్రథమ ఫలం ఆయనది. యూజ్ ఇట్ ఫర్ ద లార్డ్ ఫస్ట్. ఆయనను గౌరవించు, ఆయనను కన్నా. ఇందువలన దేవునికి మహిమ కలుగుతుంది. దేవునికి ఇచ్చింది ఏదైనా కూడా దాన్ని చక్కగా నువ్వు చేయగలిగితే, ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరికొకడు ఉపచారం చేయడి. ఒకడు బోధించినట్లా దేవోక్తులను బోధించినట్టు బోధించవలను. ఒకడు ఉపచారం చేసినట్లా దేవుడు అనుగ్రహించు సామర్థ్యం నుండి చేయవలను. ఇందువలన యేసుక్రీస్తు ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. సో మన టాలెంట్స్ విషయాల్లో కూడా, మన తలాంతుల విషయాల్లో కూడా మనం ప్రథమ ఫలం దేవునికి, ప్రథమ స్థానం దేవునికి ఇవ్వాల్సినటువంటి వారంగా ఉన్నాం. కొంతమందికి దేవుడు తలాంతులు ఇస్తాడు, కానీ అసలు వాళ్ళ కొరకు వాడుకోరు, దేవుని కొరకు కూడా వాడరు. నాకు చిన్నప్పుడు పాట ఉండేది, నీ వరమును వాడుము ప్రభుకై, వాడని ఎడల పోగొట్టుకొందు, నీ వరమును వాడుము ప్రభుకై. కనుక ప్రభు మనకిచ్చినటువంటి వరాన్ని ప్రభు కొరకు వాడేటువంటి వారంగా ఉండాలి. లేవికాండం 26వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, సారాంశం చెప్తాను నేను. ప్రథమ ఫలార్పణను గురించి అక్కడ మాట్లాడుతూ ఆయన ఏం చెప్తాడంటే, ఈ ప్రథమ ఫలార్పణను వాళ్ళు అర్పించాల్సి వచ్చినప్పుడంట, వాళ్ళు టోటల్ హిస్టరీని ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోవాలంట. మా తండ్రి అరామీ దేశస్థుడు, మా తండ్రి విగ్రహారాధికుడు అబ్రహాము చెరలోనికి పోయాడు, ఐగుప్తులో ఉన్నాడు. అక్కడి నుంచి నువ్వు మమ్మల్ని మీ రక్తం ఇచ్చి విమోచించి మమ్మల్ని కొనుక్కొని తీసుకొని వచ్చావు, మమ్మల్ని నడిపించావు, ఈ పాలు తేనెలు ప్రవహించే దేశంలో ప్రవేశింపచేశావు. తర్వాత ఈ దేశపు పంట తినేదానికి మాకు కృపనిచ్చావని మొత్తం హిస్టరీ అంతా జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతాపూర్వకంగా ఈ ప్రథమ ఫలాలు ప్రభువుకు అర్పించారు. దీన్ని మనం ఏమని చెప్పుకోవచ్చు? ప్రథమ ఫలార్పణ అనేటువంటిది గ్రాటిట్యూడ్ని గురించి మాట్లాడుతుంది. దేవుని ఎడల మనం కలిగి ఉండాల్సినటువంటి కృతజ్ఞతా భావాన్ని జ్ఞాపకం చేస్తుంది. సో మన హిస్టరీ మనకు జ్ఞాపకం ఉంటుందా? ఎక్కడి నుంచి వచ్చామో, ఏ స్థితిలో నుంచి ప్రభు మనల్ని పైకి తీసుకొచ్చాడో, ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉండగా ఆయన కనికరించాడో, ఈ దినాన ఎటువంటి ఆత్మీయమైనటువంటి ఉచ్చ స్థాయిలో ప్రభు నేను ఉంచాడో, ఒక్కసారి ఆ హిస్టరీ అంతా మనం రీకలెక్ట్ చేసుకున్నప్పుడు మన హృదయాలు ఏమవుతాయి చెప్పండి? కృతజ్ఞతాభావంతో నింపబడతాయి. ప్రభా, ఇంత చేయడానికి నేను ఏ పాటి వాడిని, నేను ఏ పాటి దాన్ని అని ప్రభు ఎడల మన కృతజ్ఞతా భావాన్ని వ్యక్తపరిచేటువంటి వారంగా ఉంటాం. సో దేవుడు ఈ ప్రథమ ఫలార్పణ ద్వారా మనకు జ్ఞాపకం చేసేది, బీ గ్రేట్ఫుల్, కృతజ్ఞత కలిగి ఉండు అని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. కీర్తనలు 5వ అధ్యాయం 3వ వచనం, 5వ కీర్తన 3వ వచనం, అందరు కలిసి చదువుకుంటారు. 5వ కీర్తన 3వ వచనం, యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచి ఉంచుదును. మార్కు సువార్త 1వ అధ్యాయం, మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం, అందరు కలిసి చదువుతాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం, ఆయన పెందలకడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఈ రెండు సందర్భాలు మనకేం జ్ఞాపకం చేస్తాయనంటే, ఫస్ట్ మూమెంట్స్ ఇన్ ఎ డే, ఫస్ట్ మూమెంట్స్ ఇన్ ఎ డే, ఒక దినం యొక్క ఆరంభ గడియలు
ఎవరికి ఇవ్వాలి? న్యూస్ పేపర్కి, ఛాయ్ తాగడానికో, టీ తాగడానికో. లేవగానే ఏం చేయాలి చెప్పండి? ఫస్ట్ మూమెంట్స్ ఎవరికి ఇవ్వాలా? దేవునికి ఇవ్వాలి. ఇప్పుడు దావీదు రాస్తా ఉన్నాడు, ఉదయమునే నా కంఠస్వరం నీకు వినపడుతుంది, ఉదయముననే నా ప్రార్థన నేను సిద్ధపరిచి నీ కొరకు నేను కాచి ఉంటాను. ఈ రెండు విషయాలు ఏం చెప్తున్నాయి? ఇటు వర్షిప్ అండ్ ప్రేయర్. పొద్దున్నే లేచి ప్రభువును ఆరాధించి ప్రభువుకు ప్రార్థన చేయకుండా దినాన్ని ఆరంభించకూడదు. ఇట్స్ నాట్ యువర్ అవర్స్, నీ గడియలు కాదు అవి. ప్రథమ ఫలం ఆయనకి ఇవ్వాల, దినములో ప్రథమ గడియలు ఆయనకి ఇవ్వాల. ఎంతమంది పొద్దున్నే లేచి ప్రభు సన్నిధిని, ప్రభును స్తుతించి ప్రార్థించే వ్యక్తులుగా ఉన్నారు? నేను కొంతమందిని కూర్చోంటున్నా 11 గంటలకు లేస్తున్నారండి, 9 గంటలకు లేస్తున్నారండి, 10 గంటలకు లేస్తున్నారండి. అంటే మీరు మీ ప్రథమ ఫలము నిద్రావస్థలో గడుపుతున్నారు అని అర్థం. మీ ప్రథమ ఫలము నిద్రావస్థలో గడుపుతున్నారు అని అర్థం. నిద్ర అది చాలా చెడ్డది. సామెతలు 6వ అధ్యాయంలో రాస్తాడు కదా, సోమరి చీమల యొద్దకు పోయి వాటి నడతలు కనిపెట్టి జ్ఞాపకం తెచ్చుకో, బుద్ధి తెచ్చుకో, జ్ఞానం తెచ్చుకో. అవంట ఇప్పుడు వేసవి కాలం, వర్షాకాలం రాబోతుంది. ఆ కాలంలో నేను బయటికి వెళ్ళలేను, ఆహారాన్ని సమకూర్చుకోలేను అని అనుకొని వేసవిలోనే అవి తమ కొరకు ఆహారాన్ని కూర్చుకుంటాయంట. ఆ కూర్చుకునే ప్రక్రియలు ఎంత బిజీగా ఉంటాయనంటే ఒక్క క్షణం కూడా ఆగినట్టుగా కనపడదు. మీరు ఏ చీమనన్నా గమనించండి, మిట పోతూనే ఉంటాయి. ఎక్కడికి పోతున్నదే నువ్వు, కొంచెం ఆగు అని ఒకవేళ దాని ఆ ద్వారానికి మనం అడ్డం వేసామనుకో, నువ్వు అడ్డం పెడితే నేను ఎందుకు ఆగుతాను అని మళ్ళీ ఇంకొక దారి తీసుకుని పోతూనే ఉంటుంది. ఆహారం దొరికే వరకు దాని ప్రయత్నాన్ని ఆపదు. కొన్నిసార్లు తాను మోయలేనంత బరువు అయినటువంటి ఆహారం తనకు దొరికిందనుకో, ఏం చేస్తుంది చెప్పండి? మళ్ళీ వెనకలకి పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ చెప్తుంది. మీరు చూడండి, 5 నిమిషాల్లో 30-40 చీమలు చేరుతాయి అక్కడ. మీరు గమనించారా, చూసారా? పోతూ ఒకదానికోసి అట్లా తగిలిపోతూ ఉంటాయి. అంటే అర్థం పో ఉంది ఇంకా అని చెప్పటం అన్నమాట. సోమరులు కావవి. మీరు ఎప్పుడైనా పరిశోధన చేయండి, నిద్రపోతున్న చీమను మీరు ఫోటో తీసి పంపండి నాకు చూద్దాం. ఒక భక్తుడు రాశాడు పుస్తకంలో, ఏమని రాశాడంటే, ఆలస్యంగా నిద్ర లేచేవారు గొప్పవారు అవడం నేనెప్పుడు చూడలేదు అన్న. చాలామందికి ఎట్లుంటుందండి, ఒక ఆయన పాపం ఎప్పుడు ప్రార్థన చేసేవాడు, ప్రభా నీ రాజ్యంలో ఆ గుమ్మం దగ్గర వాచ్మెన్గా ఉంటే చాలు ప్రభా. నేను అందరికీ ఏం చెప్తానంటే, వాచ్మెన్ పోస్టులు ఖాళీ లేవు పరలోకంలో. ఎందుకంటే వాచ్మెన్ పోస్టులన్నీ దూతలకి ఇచ్చేశాడు దేవుడు. రే నువ్వు ఈ గుమ్మం దగ్గర ఉండు, నువ్వు ఆ గుమ్మం దగ్గర ఉండని దూతలకి అలాట్ చేసేసాడు. వాచ్మెన్ పోస్టులు ఖాళీ లేవు. పోతే లోపలికి పోవాలా? హెచ్చైన స్థాయి కోరుకోవాల్సిందే. నిద్రపోయే వాళ్ళు పెద్దవాళ్ళు కారంట కదా, గొప్పోళ్ళు కారంట కదా. సిటీ స్టడ్ అనే మిషనరీ రాశాడు తన గురించి. ఏమని రాస్తాడంటే, నేను నిద్రలో ఉండగా ఏనాడు కూడా సూర్యుడు ఉదయించలేదు అంటే అర్థం ఏంటి? సూర్యుడు ఉదయించే లోపలే నేను మేల్కొని ఉండేవాడిని. నన్ను ఎప్పుడు కూడా సూర్యుడు నేను నిద్రపోతుండగా చూడలేదు. ఎన్ని గంటలకు లేస్తున్నారు? దావీదు అంటాడు, అవి ఆయన గడియలవి. యేసుప్రభువారు మనకు చక్కని మాదిరి కదా.
మార్కు సువార్త 1:35 చదువుకున్నాం కదా. ఇంకా చీకటి ఉండగానే పెందలెక్కడనే లేచి, మీరు ఆ సందర్భం తెలుసా? అంతకుముందు ఏం జరిగిందో తెలుసా? చదవండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 32 నుండి 34 వచనాలు. సాయంకాలము ప్రొద్దు గురిపినప్పుడు జనులు సకల రోగములను దయ్యములు పట్టిన వారిని ఆయన వద్దకు తీసుకుని వచ్చిరి. పట్టణమంతయు ఆ ఇంటి వాకిట కూడి ఉండెను. ఆయన నానా విధమైన రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దయ్యములను వెళ్ళగొట్టెను. అవి తను ఎరిగి ఉండినందున ఆయన ఆ దయ్యములను మాటలాడనీయలేదు. అంటే స్వస్థత కూడిక జరిగింది అంతకుముందు రాత్రే. మామూలుగా జరగలే మిరాకిల్స్. రోగాలు బాగా అయినాయి. ఏ రోగంతో వచ్చినా వాడు బాగుపడ్డాడు. దయ్యాలు పట్టిన వాళ్ళు బాగుపడ్డారు. ఇక చూడండి, ఈ వార్త ఊరంతా తెలిసిపోయింది. మనమే అయి ఉంటే లెటస్ ఎక్స్టెండ్ అవర్ స్పెషల్ మీటింగ్స్, హీలింగ్ మీటింగ్స్ అని మరుసటి రోజు కూడా పొద్దున్నే రండి, నేను హీలింగ్ మీటింగ్ పెట్టేస్తున్నా అని చెప్పాడు. ఈయనేమో పొద్దున్నే లేచి ఎవరికి తెలియకుండా పోయాడంట. ఇక జనాలంతా వచ్చి వీళ్ళని పట్టుకున్నారు. బాబు మీ యజమాని ఎక్కడ పోయాడయా, మీ గురువు ఎక్కడ పోయాడని అంటే వీళ్ళకి తెలిస్తేగా, వీళ్ళకి కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు ఈయన. ఇప్పుడు వీళ్ళు ఎత్తుక్కుంటూ వస్తున్నారు. ఏమంటున్నారో చూడండి. 36వ వచనం. సీమోనును అతనితో కూడా ఉన్నవారును ఆయన వెదుకుచు వెళ్ళి ఆయనని కనుగొని, అందరూ నిన్ను వెదుకుచున్నారని ఆయనతో. ఎందుకు ఎత్తుకుతున్నారండి? అందరు ఎందుకు ఎదుగుతున్నారు? ఈ బాగుపడినోడు ఊరుకుండకపోయి అందరికీ చెప్పండి, అరే ఆయన భలే స్వస్థత చేస్తున్నాడు రా, రండ్రా మీరు కూడా అంటే, పాపం పొలం అంటే అందరూ పరిగెత్తి వస్తే ఈయన లేడు అక్కడ. ఇప్పుడు చెప్పండి, దేనికి ఇంపార్టెన్స్ అయినా ఇచ్చాడు? స్వస్థతకా ప్రార్థనకా? ప్రీఎమినెన్స్ టు గాడ్. ఆయన సన్నిధిలో నేను గడిపే సమయం అది చాలా ప్రాముఖ్యమైనది. పెందలకడనే లేచి ఇంకా చీకటిగా ఉన్నప్పుడే ఎవరిని డిస్టర్బ్ చేయకుండా వెళ్ళిపోయి అరణ్యంలో ప్రార్థన చేసుకుంటాం. ఆ అనుభవం ఉందా నీకు? నీ దినములో ప్రథమ భాగం ప్రభుకి ఇవ్వాలి, ఫస్ట్ పోర్షన్. ఇప్పుడు మనం లేచేది ఆలస్యంగా లేస్తే లేవగానే గుర్తొచ్చేది ఏంటి? ఆఫీసు. ఎప్పుడైతే ఆఫీసు గుర్తొస్తుందో ఆతురత ఎక్కువైపోతుంది. వాష్రూమ్లకు పరిగెట్టి స్నానం చేసి గబగబా బట్టలు కట్టుకొని పరిగెట్టడం ప్రారంభిస్తాం. నీ డే దేంతో ప్రారంభమవుతుంది? అలాంటప్పుడు నీ డే దేంతో ప్రారంభమవుతుంది? ఆర్ యూ గివింగ్ ప్రీఎమినెన్స్ టు హిమ్? అసలు దేవుడే జ్ఞాపకం రాడు కదా అప్పుడు. నీ బాస్ జ్ఞాపకం వస్తూ ఉంటాడు. అమ్మో టైం అయిపోయింది, వేయాలా ఏంటి, తంబేయాలా, ఆలస్యంగా పోతే ఎట్లా? కానీ ఈ బాస్ మాత్రం ఏం జ్ఞాపకం రాడు. మనకు ఆదివారం వస్తే 11 గంటలకు వచ్చి కూడా పెళ్లి కూతురు వచ్చినట్టు వస్తుంటారు నెమ్మదిగా లోపలికి, యాజ్ ఇఫ్ ఏమీ జరగనట్టు, కరెక్ట్ టైంకి వచ్చినట్టు. ఒక పిల్లగాడు చూస్తే నాకు పొద్దున్న చెంపలు వాయించాలనిపించింది. ఆలస్యంగా వచ్చాడు వాడు, ఎంత కూల్గా వస్తున్నాడంటే ఏమీ జరగనట్టు, కూర్చోవడానికి కూడా ఆలోచిస్తున్నాడు వాడు. మళ్ళా ఏం వైఖరి? ఆలస్యంగా వచ్చినప్పుడు ఎంత ఆతురపడాలి, ఎంత భయపడాలి. అమ్మో దేవుని సన్నిధికి ఆలస్యంగా వచ్చాని అనేటువంటి గమనంలో ఉండాలా? ఎవరికి ఇస్తున్నాం మనం ప్రథమ స్థానం? అసలు కొనబడ్డావా నువ్వు దేవుని చేత? ఎందుకు కొనుక్కున్నాడు మనుషుల్లో నుండి నిన్ను? వై డిడ్ హి పర్చేస్? ఎందుకు కొన్నాడు నిన్ను? ఆయన కొరకు ప్రథమ ఫలంగా ఉండడానికి కదా. ఆదికాండం 4వ అధ్యాయం. ఆదికాండం 4వ అధ్యాయం 3 నుండి 5 వచనాలు కలిసి చదువుకుంటాను. 3 నుండి 5 వచనాలు. కొంతకాలమైన తర్వాత కయీను పొలము పంటల్లో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబెలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొని తెచ్చెను. యెహోవా హేబెలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. మీరు చెప్తారా రీజన్?
కయ్యూని అర్పణను దేవుడు ఎందుకు లక్ష్య పెట్టలేదు? కయ్యూనిది పొలంలో వచ్చిన పంటే కదా. కయ్యూనికి ఏమి మేకలు గొర్రెలు ఏమి లేవు కదా. తను ఎలా తీసుకొస్తాడు? తనకు వచ్చింది పంటలో నుంచి తీసుకొచ్చాడు. ఎందుకు దేవుడు అంగీకరించలేదు అమ్మా? ప్రథమ ఫలం తేలేదు. ప్రథమ ఫలం తేలేదు. ఏం రాయబడింది అక్కడ? హేబెలు తన కయ్యూను పొలము పంటల్లో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చి, అక్కడ ప్రథమ ఫలమును దేవునికి తెచ్చాను రాయబడి ఉంటే ఎంత బాగుండేది. కానీ ఏదో తెచ్చాడు, తీసుకుపోయి ఇవ్వాలి కదా. బహుశా శ్రేష్టమైనంతా పక్కన పెట్టుకున్నాడేమో, ఇది ఇచ్చేద్దాం దేవునికి అని అనుకున్నాడేమో. కొంత తీసుకొచ్చి ఇచ్చాడు. కానీ హేబెల్ని గురించి రాయబడినప్పుడు తొలిచూలు పుట్టిన ప్రథమ సంతతి, దానిలో కూడా మళ్ళీ క్రొవ్వింది శ్రేష్టమైంది దేవునికి తీసుకొచ్చి ఇచ్చాడు. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పుకోవచ్చానంటే, ప్రభువును ఆరాధించే విషయానికి వచ్చినప్పుడు కూడా, ప్రభువుకు అర్పణ తెచ్చేటప్పుడు కూడా ఎలాంటిది ఇవ్వాలి? మనం శ్రేష్టమైంది ప్రథమ ఫలార్పణ ప్రభుకి ఇవ్వాలి. ప్రథమ ఫలార్పణ గురించి రాస్తూ వచ్చినప్పుడు ఇది కూడా చెప్తాడు, నువ్వు నీ దేవుణ్ణి స్తుతించాలి, ఆయన ఆరాధించాలి. ఆ అర్పణ చేస్తున్నప్పుడు దేవుని నామాన్ని మహిమపరచాలి. ఇంటికి వెళ్ళి లేవికాండం 26వ అధ్యాయం చదవండి, మీకు తెలుస్తుంది. సో ప్రభుకి అర్పణగా అర్పిస్తూ ప్రభు నామాన్ని కనపరచాలి, మహిమపరచాలి అనేటువంటి మాట అక్కడ రాయబడినట్లుగా మనం చూడవచ్చు. ఒకవేళ ప్రభువును ఆరాధించటం ప్రాథమికమైంది, అది ప్రథమ ఫలార్పణ అంటే, మీరు చెప్పండి, ఇప్పుడు మన ఆరాధన సమయాన్ని మనం మొదట ఆరాధన ఉంటుందా, తర్వాత ఆరాధన ఉంటుందా? ఆరాధన ఎప్పుడు? పాటలు పాడేది, ప్రభువును ఆరాధించేది అంతా మొదట కదా, మొదలు జరుగుతుంది. ఇంకా మొదలు చెప్పాలనంటే ప్రభువుకు మనం ఇచ్చేది కూడా, మనం అర్పణలు కూడా ప్రభువును ఆరాధించేదానికి కొరకే చేస్తాం. ఇందులో ఉచ్చ స్థాయి ఏది అని అంటే, మన హృదయపూర్వకంగా మన నోరు తెరిచి ప్రభువును ఆరాధించేటువంటి సమయం. మన సహవాసంలో సోడు భక్సింగ్ గారు నేర్పిన శ్రేష్టమైనటువంటిది ఇది. అన్ని చోట్ల ఇది మీకు కనపడదు. వ్యక్తిగతంగా ప్రభువును ఆరాధించేదాని కొరకు ఇంత సమయం ఎవరు ఇవ్వరు. వీళ్ళు అవసరమైతే కలిసి ఒక 2 పాటలో 3 పాటలో కలిసి పాడి అది ఆరాధన అంటారు. కానీ వ్యక్తిగతంగా ప్రభువును ఆరాధించేటువంటి ఆ దర్శనం అనేది ప్రభు భక్సింగ్ గారికి ఇచ్చాడు. దానికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు ఆయన. ఇప్పుడు ఆరాధన సమయంలోనే నువ్వు కనపడకపోతే ప్రథమ ఫలార్పణ ఆయనకి ఇచ్చినట్టుగా ఎట్లా రుజువు చెప్పు? సో ప్రభువును ఆరాధించేటువంటి స్థితిని గురించి అది మాట్లాడుతుంది. అది మనకు మన జీవితంలో ప్రాథమికమైనదిగా ఉండాలి. ప్రభువును ఆరాధించేటువంటి ఆ స్థితి ఫస్ట్ ప్లేస్లో ఉండాలి. దానికి మన అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. అందుకొరకు దేవుడు మనల్ని ఆయన కొనుక్కుంటున్నాడు అని మనం చెప్పవచ్చు. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనం. అందరు కలిసి చదువుకున్నాం. 17వ అధ్యాయం 13వ వచనం. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నన్ను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా ఇద్దరికి తీసుకొని రమ్ము. తర్వాత నీకును నీ బిడ్డకు అప్పములు మొదట నాకొకటి చేసి తీసుకొని రా, తర్వాత నీకు నీ బిడ్డలకు. భయపడవద్దు. ఏం చెప్పాలనుకుంటున్నాడు ఏలియా? ఏం చెప్పాలనుకుంటున్నాడు? ప్రథమ ఫలార్పణ మనం అర్పిస్తున్నప్పుడు భయపడకూడదంట. అంటే దాని అర్థం ఏంటి? హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. దేవుని యందు విశ్వాసం ఉంచు.
వాళ్ళు అదే చేయాలంటే ప్రథమ ఫలార్పణ ప్రభు దగ్గర తీసుకొస్తున్నప్పుడు, ప్రభా ఒకప్పుడు ఈ దుస్థితిలో ఉండేవాడిని, నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు, పాలు తేనెలు ప్రపంచ దేశంలో ప్రవేశింపచేశావు, నాకు ఈ ఆహారం ఇచ్చావు, ఇదిగో ఇక మీదట నా అక్కర కొరకు, నా అవసరతల కొరకు, నాకు కావలసిన సరఫరా కొరకు నీ మీద ఆధారపడుతున్నాను. యు ఆర్ దేర్ టు సప్లై, నా అవసరతలు తీర్చేదానికి నువ్వు ఉన్నావు అన్నటువంటి మన భరోసాను వ్యక్తపరిచేటువంటి స్థితి. ఒకవైపు గ్రాటిట్యూడ్, కృతజ్ఞతను వ్యక్తపరుస్తూ, ప్రభా నాకు ఇచ్చావు, నీకు స్తోత్రం, ఇదిగో కృతజ్ఞత అర్పణగా నేను దీన్ని అర్పిస్తున్నానని చెప్పడం మాత్రమే కాకుండా, ఆయనకు అర్పిస్తున్నప్పుడు వీఆర్ ఎక్సర్సైజింగ్ అవర్ ఫెయిత్, మన విశ్వాసాన్ని మనం అభ్యాసం చేస్తున్నాం. ప్రభా భవిష్యత్తులో కూడా నువ్వు నాకు ఇచ్చేవాడవి, నా అవసరతలు తీర్చేవాడవి. అందుకొరకు ప్రథమ ఫలార్పణలు ప్రభు చెంతకు మనం తీసుకొస్తున్నాం. ఫిలిప్పీ 4:19 చూడకూడదు చెప్తారా ఎవరైనా? ఫిలిప్పీ 4:19 చాలా కోపంగా చూస్తున్నారు కొంతమంది. ఫిలిప్పీ 4:19 తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మీ మహిమలో మీ ప్రతి అవసరత తీరుస్తాడు. మన ప్రభు ఇచ్చేటప్పుడు, మన అవసరతలు తీర్చేటప్పుడు ఎలా ఇస్తాడంట? ఐశ్వర్యం చొప్పున ఇస్తాడంట. ఎట్లా ఇస్తాడు? ఐశ్వర్యంలో నుండి ఇచ్చేదానికి, ఐశ్వర్యం చొప్పున ఇచ్చేదానికి చాలా వ్యత్యాసం ఉంది. ఇప్పుడు నా దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయనుకోండి, ఐశ్వర్యములో నుండి నేను రూపాయి ఇచ్చినా ఇచ్చినట్టే. నా ఐశ్వర్యంలో నుండి నేను నీకు ₹1 ఇచ్చాను, సో ఎంత ఇచ్చినా ఇచ్చినట్టే ఐశ్వర్యంలో నుండి. ఐశ్వర్యం చొప్పున ఇవ్వడం అంటే రూపాయి ఇప్పుడు నాకు నా స్టేటస్కి తగ్గింది కాదు కదా. ఇప్పుడు చూడండి, ఒక భిక్షగాడు వస్తాడు, భిక్షగాడు వచ్చి అయ్యా కొంచెం ఏమన్నా ఇయ్యనంటే, నువ్వు జోబులో నుంచి ₹10 తీసి ఇచ్చావనుకో, నీ ముఖమే చాలా గ్రేట్గా వెలిగిపోతుంటుంది, నేను ₹10 ఇచ్చానని కదా. అది ఒకవేళ చీఫ్ మినిస్టర్ వస్తున్నాడు, వాడిని కూడా భిక్షగాడు అడిగాడు అనుకో, అయ్యా ఏమన్నా ఇవ్వంటే వాడు కూడా ₹10 ఇచ్చాడు అనుకో, ఏమనుకుంటాడు వీడి మోహం కదా. ఆడి ఐశ్వర్యం చొప్పున ఇచ్చింది కాదది. ఒకవేళ చీఫ్ మినిస్టర్ ఒకవేళ ఒక ₹10,000 కట్ట తీసి ఇచ్చాడు అనుకో, పర్వాలేదు, ఆయన ఐశ్వర్యం చొప్పున ఇచ్చాడు. మన ప్రభు కూడా మనకి ఇచ్చినప్పుడు తన ఐశ్వర్యం చొప్పున ఇస్తాడంట. హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్, దేవుని యందు విశ్వాసం ఉంచు. ప్రథమ ఫలార్పణగా దేవునికి నీ జీవితాన్ని ఒకవేళ అర్పించుకోగలిగితే, దేవుడు తన ఐశ్వర్యం చొప్పున మన ప్రతి అవసరత ఆయన తీర్చేవాడుగా ఉంటాడు. కానీ ఈ 2 విషయాలు మనం జ్ఞాపకం పెట్టుకుందాం. దేవుడు మనల్ని కొనుక్కున్నాడు. దేనికి కొన్నాడు? ఎక్కడి నుంచి కొన్నాడు? భూలోకం నుండి కొన్నాడు. ఎందుకు కొన్నాడు? దినమంతా ఏడుస్తూ ఉండండిరా బాబు అని కొనుక్కోలేదు. ఎందుకు కొన్నాడు? పాటలు పాడండిరా, ఎప్పుడు ఆనందంగా ఉండండి. దేని బట్టి పాడమంటావు సార్ అని అంటే, ఏమొచ్చినా పాడండిరా మీరు, ఏమి వచ్చినా పాడండి, అక్కర వచ్చినా పాడండి, ఇబ్బందులు వచ్చినా పాడండి, కొరతలు వచ్చినా పాడండి, సమస్యలు వచ్చినా పాడండి. ప్రభా నువ్వు పాడమని చెప్తున్నావు కానీ ఇట్లా ఉన్నాయి నా పరిస్థితులను చెప్పకండి. దేర్ ఈజ్ నో రీజన్ టు బి సాడ్. విచారంగా ఉండడానికే కారణం లేదు. రెండవది, ఎందుకు కొనుక్కున్నాడు మనల్ని? ప్రథమ ఫలార్పణంగా ఉండడానికి కొనుక్కున్నాడు. ప్రథమ ఫలార్పణం అంటే ఏంటో మనం చూస్తూ వచ్చినాం. నీ వ్యక్తిగతమైన జీవితంలో అలాగే ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. అందుకొరకు కొనుక్కున్నాడు మనల్ని. ఒకవేళ అలా ఉండగలిగితే అట్లాంటి వాళ్ళని దేవుడు అంటే ఒక దినాన సియోను కొండ మీద గొర్రెపిల్లతో పాటు మనల్ని కూడా నిలిచి ఉండదగిన వ్యక్తులుగా ఆయన ప్రభు మనల్ని చేస్తాడు. ప్రభు వచ్చినప్పుడు ప్రభువుని ఎదుర్కోగలవా? ధైర్యంగానే ముఖం చూడగలవా? ఆయనతో పాటు ఉండగలవా? అట్లాగైతే కొనబడిన వ్యక్తిగా నీ జీవితాన్ని రుజువుపరచు. ప్రార్థన చేసుకుంటా.